జై శ్రీరామ్. ఆలయంలోనే కాక ప్రాకారానికి కూడా ప్రదక్షిణం చేయటం శుభకరమా? ఆలయం లోపలే కాక ఆ ప్రాకారం మొత్తానికి ప్రదక్షిణం చేయటం వల్ల ఆ ఆలయంలోని సకల దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలం లభిస్తుంది. అయితే అన్ని ఆలయాలకు ఈ అవకాశం ఉండదు. అవకాశం ఉన్న ఆలయానికి ఒక్క ప్రదక్షిణ ఇలా చేసినా శుభప్రదమే. జై శ్రీరామ్. దేవాలయంలో కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత తల మీద నీళ్లు చల్లుకోమంటారు ఎందుకు? శిష్ట పూజిత శుచిహి అని దైవానికి నామాలున్నాయి. ఈ ప్రకారం పవిత్రమైన వారి చేత పూజింపబడేవాడే దేవుడు కనుక ఆ దైవాన్ని పూజించేటప్పుడు మనం పవిత్రంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకు దేవాలయంలోకి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవటంతో పాటు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ తల మీద నీళ్లు చల్లుకోవాలి. అపవిత్రం పవిత్రోవో సర్వావస్థం గత్నోపివా స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి. జై శ్రీరామ్. ఏ దేవాలయం దర్శించినా గోపుర శిఖరాన్ని దర్శించుకుని నమస్కరించుకోవాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ దేవాలయాన్ని దర్శించుకున్నా దైవ దర్శనం అనంతరం ఆ దేవాలయ గోపుర శిఖరాన్ని దర్శించుకుని నమస్కరించుకోమని మన పెద్దలు చెప్తారు. ఇందులో ఆంతర్యం పరమాత్ముడు విగ్రహ రూపంలో చిన్నగా ఉన్నప్పటికీ గోపుర శిఖరం అంత ఎత్తు కలవాడు అని చెప్పడం కోసమే. జై శ్రీరామ్. దేవుడికి కొబ్బరికాయను ఎందుకు సమర్పిస్తారో తెలుసా? సృష్టిలో ఫలములలో కొబ్బరికాయ శ్రేష్టమైనది. ఇది ఎంగిలి కావటానికి వీలు లేని విధంగా ఉంటుంది. తీర్థము ప్రసాదము దీనిలోనే ఉంటాయి. అంతేకాక కొబ్బరి భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఏ కార్యమైనా సజావుగా పూర్తవుతుందని శాస్త్రం. అందుకే మన పెద్దలు కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించే ఆచారం ఏర్పరిచారు. అంతేకాదు పురాణాలు ధర్మశాస్త్రాలు కొబ్బరికాయని పూర్ణఫలంగా పేర్కొంటున్నాయి. అటువంటి ఫలాన్ని భగవంతుడికి నివేదించటం వల్ల పూజ వ్రతం పూర్ణ ఫలాన్ని ఇస్తాయంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. దేవాలయంలో ఏ దిశలో కూర్చుని దేవతాస్తుతిని కానీ పారాయణం కానీ చేయటం పుణ్యప్రదం. దేవాలయంలో దేవతకు ఎదురుగా కాక ప్రక్కగా తూర్పు వైపు కూర్చుని స్తుతి లేదా పారాయణం చేయటం అత్యంత పుణ్యప్రదం. దక్షిణ దిశగా కూర్చుని మాత్రం చేయరాదు. ఈ విధంగా నిత్య పూజ వ్రతాలు నోములు వంటి వాటికి కూడా వర్తిస్తుంది. జై శ్రీరామ్. కలశ పూజ అంటే ఏమిటి? పూజాది సమయాలలో కలశ పూజ చేస్తుంటారు. కలశం అంటే జలపాత్ర. ఈ జలంలోకి మంత్రోక్తంగా గంగాది పుణ్య నదులను ఆవాహనం చేస్తారు. షోడశోపచారాలతో చేసే దైవ పూజలో ఈ పవిత్ర జలాన్నే వినియోగిస్తారు. పూజా సమయాలలో భక్తులపై ఈ జలాన్ని సంప్రోక్షించేది దేహం మనస్సు శుద్ధి కలగడానికి. ఈ జలాన్ని ఆచమనం చేసే వాక్శుద్ధి కలుగుతుంది. దైవ పూజలో మామూలు జలం కాక పుణ్యనదుల జలాన్ని వినియోగించాలని శాస్త్రం. అయితే అందరికీ అన్ని సమయాలలో పుణ్యనదుల జలాన్ని దైవ పూజకు వినియోగించే అవకాశం ఉండదు. కనుక మామూలు జలాన్ని మంత్రోక్తంగా పుణ్యనదీ జలంగా మార్చేందుకు వినియోగించే జలపాత్రనే మనం కలశంగా వ్యవహరిస్తున్నాం. జై శ్రీరామ్. శీఘ్ర కార్యసిద్ధికి ఏ దేవాలయాన్ని దర్శించటం ఫలితం ఇస్తుందో మీకు తెలుసా? నదీ తీరంలోని శివాలయం. ప్రాతకాలంలో నదీ స్నానం చేసి ఆ తీరంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుని దీపారాధన చేసి శివ పంచాక్షరి మంత్రం 108 సార్లు జపిస్తే శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. ఇదే విధంగా గిరులపై ఉన్న శ్రీమన్నారాయణుడి ఆలయాన్ని దర్శించిన ఫలితం ఉంటుంది. జై శ్రీరామ్. పూజలు ఎప్పుడు చేయవచ్చని పండితులు చెబుతుంటారో తెలుసా మీకు? మనస వాచ కర్మణ త్రివిధములను సమన్వయపరుస్తూ ఏకకాలంలో చేసే ఆరాధననే మనం పూజగా వ్యవహరిస్తుంటాం. అయితే మానసిక పూజ సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చు. వాచ అంటే వాక్కు. ఇది ప్రాతకాలంలో మధ్యాహ్న సాయంత్ర రాత్రి కాలాలతో పాటు బ్రహ్మీ ముహూర్తంలో కాలంలో కూడా చేయొచ్చు. ఇక కర్మణ, దీనికి ఆ దేవతను అనుసరించి ఉదయం సాయంత్ర సమయాలలో చేయటం ఉత్తమం. వ్రతములు వంటివి చేసుకునేటప్పుడు మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో మొదలై రాత్రికాలం వరకు చేయవచ్చు. ఈ త్రివిధముల పూజలను ఏకకాలంలో చేయటానికి మాత్రం ఉదయం సాయంత్రం ముహూర్త కాలాలు ప్రశస్తమైనవి.